నిన్నటి వరకు మనం తెలుసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని వాక్యాల్లో నేను మీకు స్పష్టం చేస్తాను. అదేంటి అంటే, మొట్టమొదట మన యొక్క జీవితంలో 2 లక్ష్యాలు స్పష్టం చేసుకోవాలి. ఒకటి, ఒక లక్ష్యమేమో ఈ శరీరం యొక్క యాత్ర ఏదైతే ఉందో, ఈ యాత్రలో, ఈ జీవన యాత్రలో మనము సుఖము, శాంతి, ఆనందాన్ని పొందాలి. అంటే కష్టాల నుండి ముక్తులు కావాలి, బయటకు రావాలి. ఏవైతే మనం సమస్యల్ని మన జీవితంలో పోరాడుతున్నామో, ఆ సమస్యల నుండి ముక్తులు కావాలి. శరీర యాత్ర అంటే ఏంటి? ఒక జీవనం కోసం. మనం ఎవరితోనైతే ఉన్నామో, ఏ కుటుంబంతోటైతే, ఏ శరీరంతోటైతే ఉన్నామో, ఈ జీవన యాత్రలో మనది చాలా బాగా హ్యాపీ లైఫ్ కావాలి. యెస్? అగ్రీ? Yes, sir. Yes, sir. ఈ జీవితంలో ఉన్నటువంటి పోరాడుతున్నటువంటి కష్టాల నుండి మనం బయటికి రావాలి. ఇదొక లక్ష్యం. రెండవది మనం అర్థం చేసుకుంది జన్మజన్మల బంధనాల నుండి బయటకు రావడం. 2 ఇవి మీకు స్పష్టమయ్యాయా అందరికీ? ప్లీజ్ ఓకే చెప్పండి. మనం ముందుకెళ్దాం. ఎస్ ఏంటి? ఒకటి శరీర యాత్ర. శరీర యాత్రలో అంటే ఒక్క జీవనంలో ఉన్నటువంటి కష్టాల నుండి బయటకు రావడం. రెండవది ఆత్మయాత్ర. ఏదైతే నిరంతరం జన్మం తీసుకుంటూ ఈ శరీరం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక చోట వెళ్ళి కొత్త శరీరాన్ని ధరించి మళ్ళీ అక్కడ కష్టాలను బాధలను అనుభవించి మళ్ళీ అక్కడ నుండి వేరే చోటుకెళ్ళి ఇంకా అక్కడ కూడా కష్టాలను బాధలు అనుభవిస్తూ ఈ విధంగా ఒక్కొక్క చోట మనం ఏం చేస్తున్నాం? బాధలను కష్టాలను అనుభవించుకుంటూ జన్మజన్మల బంధనాలని అందులో చిక్కుకుంటున్నాం. సో 2 లక్ష్యాలు మనకి ఇక్కడ స్పష్టమవుతున్నాయి. ఒకటి శారీరక అంటే ఈ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, దుఃఖాలు, బంధనాల నుండి ముక్తులు కావడం. రెండవది జన్మ జన్మల బంధనాల నుండి ముక్తులు కావడం. ఇవి 2 లక్ష్యాలు స్పష్టమయ్యాయి అందరికీ? ఎస్? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇంకొక 2 సత్యాలను మనం ఈ సెషన్‌లో మన వర్క్‌షాప్‌లో స్పష్టం చేసుకున్నాం. ఒకటి శరీరము ఏ విధంగా తయారైంది? 5 పంచతత్వాలతో మనం చెప్పుకున్నాం. అందుకని పంచతత్వాలు రోజు కూడా మనం ఏం చేస్తాం? భోజనంలాగా దీనికి తినిపిస్తూ ఉంటాం. యెస్ ఆర్ నో? Yes, sir. యెస్. 5 తత్వాల్ని. అందులో 5 తత్వాలు ఏవైతే ఉన్నాయో అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలం. ఇవి 5ంటిని ప్రతిరోజు ఈ శరీరానికి తినిపిస్తాం కదా. భోజనం చేసే ముందు వంటను ఉపయోగించి అగ్నితో తయారైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తాం. పృథ్వీతత్వాన్ని తీసుకున్నాం. ఆ తర్వాత మన పొట్టలో అగ్ని తిన్నది అరిగించడానికి పొట్ట మధ్యలో జఠరాగ్ని ఉంది. దాని ద్వారా దాన్ని ఉపయోగించుకుంటాం. ఆ విధంగా దినమంతా కూడా నీళ్లు తాగుతూ ఉంటాం. జలతత్వాన్ని తీసుకుంటున్నాం. అదేవిధంగా ఆకాశతత్వం ప్రతిరోజు రాత్రి శూన్యంలోకి వెళ్ళిపోతాం. ఆకాశతత్వంని ఉపయోగిస్తాం. అదేవిధంగా శ్వాసలు ప్రతి సెకండ్ మనం ప్రాణవాయువు తీసుకుంటున్నాం. సో ఈ విధంగా శరీరాన్ని నడిపించడానికి భోజనాన్ని ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఇదొక సత్యం. ఏంటి? శరీరం నిరంతరంగా మార్పు చెందుతూ ఉంటుంది. దీని గురించి మనకు స్పష్టమైంది. రెండవది మన యొక్క ఆత్మ ఏదైతే మనం ఎనర్జీ లాగా చెప్పుకున్నాం, ఏదైతే మనము ఆత్మలాగా ఒక రూహ్ లాగా మన యొక్క లోపల ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఆ ఆత్మనే మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని ధరించడానికి మళ్ళీ వేరే జన్మ తీసుకోవడం ఈ విధంగా నడుస్తుంది. కాబట్టి 2 సత్యాలు మనకు క్లియర్ అయ్యాయి. ఒకటి శరీరం పంచతత్వాలతో తయారై ఉన్నది. రెండవది ఆ పంచతత్వాలతో తయారైనటువంటి ఆ శరీరంలో చేసేదంతా కూడా మన యొక్క ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ. ఓకే, 2 విషయాలు, 2 లక్ష్యాలు స్పష్టమయ్యాయి, 2 సత్యాలు స్పష్టమయ్యాయి. రిపీట్ ఎవరు చేయగలుగుతారు చెప్పండి? ఇప్పుడు ఏదైతే మనం విన్నామో ఇవే ఆధారం. మన పూర్తి కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్కంతా కూడా ఇదే ఆధారం. ఈరోజు తెలుసుకోబోయే రహస్యానికి ఇది చక్కగా మీ మైండ్లో కూర్చోవాలి. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, అడగండి. సార్ అంటే ప్రజెంట్ లో ఉన్నది ఇప్పుడు అంటే బాడీ ఈ 5 పంచతత్రాలతో తయారైన బాడీ ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆత్మ సూక్ష్మమైనది.
అది కూడా జన్మ జన్మలకి అంటే ఇప్పుడు ఈ present లో ఉన్న ఈ బాడీ అంటే ఇప్పుడు ఈ ఎట్లా చెప్పాలి సార్ ఇది మనకి ఇప్పుడు మన బాడీ రూపంలో మనకి ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తున్నాయి. ఇంకోటి ఏంటో సూక్ష్మమైన ఆత్మది దానికి ఉన్న ప్రాబ్లమ్స్ అంటే కూడా వాటి నుంచి కూడా మనం విముక్తి కావాలి. అది జన్మ జన్మలకి అన్నది. ఎస్, ఈ జన్మ మనది. ఇప్పుడు మనం 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఏదైతే జీవనం గడుపుతున్నామో, ఈ జీవితంలో ఉన్నటువంటి బంధనాల నుండి మనం కష్టాల నుండి బయటపడాలి. ఇంకొకటి, ఈ జన్మం ఏదైతే మనం తీసుకొని ఉన్నామో, ఈ తర్వాత మళ్ళీ ఇంకొక బర్త్ ఉంటుంది. ఆ జన్మ బంధనాల నుండి బయటకు రావాలి. ఇంకొక బర్త్ ఉంటుంది. ఆ జన్మ అంటే ఇది ఏదైతే ఒకటి ఆత్మ సోల్ జర్నీ ఉంది, రెండవది బాడీ జర్నీ ఉంది, శరీర జర్నీ. అంటే ఈ శరీరం ఎప్పటికైతే నడుస్తుందో అప్పటి వరకు మనకు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం, సంతోషంగా ఉండాలి. ఇది ఒక లక్ష్యం. రెండవ లక్ష్యం, ప్రతి జన్మలో ఉన్నటువంటి బంధనాలు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి దుఃఖమైనటువంటి బంధనాలు, కష్టమైనటువంటి జీవనం వద్దు మనకి. రెండింటికి మనకు స్పష్టమైంది లక్ష్యం. ఒకటి, ఈ జన్మలో పట్టినటువంటి కష్టాల నుండి బయటపడాలి, జన్మ జన్మలో ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడాలి. ఇంకెవరు చెప్పగలుగుతారు? ఇంకా 2 విషయాలు మనకు స్పష్టం చేసుకున్నాం. ఏంటి? మనం ఆత్మని రియలైజ్ కావాలి సార్. ఎస్, 2 విషయాలు. ఒకటి అంటే శరీరం, లోపల ఉన్నది సత్యము, బయట ఉన్నది మొత్తం మిథ్య. ఒకటి శరీరం అనే దాని గురించి, బాడీ గురించి మనం స్పష్టం చేసుకున్నాం. ఒకటి ఆత్మ, సోల్ గురించి స్పష్టం చేసుకున్నాం. 2 విషయాలు. ఏదైతే మనం శరీరాన్ని నడిపిస్తున్నామో, ఈ శరీరం 5 తత్వాలతో తయారై ఉంది, ఇది క్లియర్ అయింది. రెండవది, ఆత్మ ఏదైతే ఉందో అది సూక్ష్మమైనది, సత్యమైనది, దానికి చావు లేదు, అది ఎప్పటికీ కూడా మరణించదు. నిన్న మనం ఎలాగ చెప్పుకున్నామో, సైన్స్ ద్వారా ఇది ప్రూవ్ చేయడం జరిగింది. ఏంటి అంటే, ఎనర్జీ దాన్ని సృష్టించలేము, దాన్ని నాశనం చేయలేము. అయితే ఇప్పుడు ఇవి 2 ఎనర్జీలే. ఏంటి? శరీరం కూడా ఒక ఎనర్జీ, అంటే ప్రకృతి కూడా ఒక ఎనర్జీ. రెండవది ఆత్మ కూడా ఒక ఎనర్జీ. ఇవి 2 కూడా వినాశనం కానివి. ప్రకృతి ఎలా వినాశనం కాదు? సమత గారు చెప్పండి, ప్రకృతి ఎలా వినాశనం కాదు? న్యాచురల్ గా అది ప్రాసెస్ లో ఉంటది కాబట్టి ప్రకృతి మార్పు చెందుతుంది. మార్పు చెందడమే దాని యొక్క స్వభావం. ఇప్పుడు ఎప్పుడప్పుడు మార్పు చెందడం. ప్రకృతి ఏ విధంగా మార్పు చెందుతుంది? ఇప్పుడు చూసుకున్నట్లయితే నీరుంది. ఆ నీరు ఒక చోట వర్షంలా కురిసింది. కురిసిన తర్వాత అక్కడ నీరు కింద కొద్దిగా జమ అవుతుంది. అక్కడ జమ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది? నెమ్మదిగా అక్కడ సూర్యకిరణాల ద్వారా అక్కడ ఉన్నటువంటి నీరు ఆవిరైపోతుంది. ఎస్, ఆ తర్వాత అది మేఘాలుగా మారి మళ్ళీ వేరే చోటుకెళ్ళి మరి అక్కడ మళ్ళీ వర్షంగా కురుస్తుంది. సో ఈ విధంగా అది మార్పు చెందుతుంది, తన ఆకారాన్ని మార్చుకుంటూ ముందట ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో ఇది మార్పు చెందుతుంది అనమాట. సో ఇక్కడ 2 విషయాలు క్లియర్ అవుతున్నాయి. ఒకటి, శరీరం కూడా ఒక ఎనర్జీ, అది మార్పు చెందే ఎనర్జీ. మరి ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పటికీ మార్పు చెందనిది, దానికి ఎప్పుడు వినాశనం లేదు, అది సత్యమైనది. ఇది మార్పు చెందుతుంది కాబట్టి ఇది అసత్యమైనదిగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇవి 2 విషయాలు క్లియర్ అయ్యాయి కదా. 2 లక్ష్యాలు మరియు 2 సత్యాలు క్లియర్ అయిపోయాయి. ఎస్, అగ్రీ అందరూ? ఏదైనా డౌట్ ఉందా? మీరు ఆర్గ్యూ చేసుకుని ముందుకెళ్ళండి. చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? చెప్తాను. ఆ విషయం ఏదైతే రిపీట్గా అన్నారో 2 విషయాలు మనకు స్పష్టమవుతున్నాయి. ఒకటి, మనం మన యొక్క ఈ జన్మలో ఉన్నటువంటి కష్టాల నుండి బయటపడాలి, ఇది మన లక్ష్యము ఒకటి. రెండవది, జన్మ జన్మల్లో ఉన్నటువంటి కర్మబంధనాల నుండి ముక్తులుగా కావాలి, ఇది రెండవ లక్ష్యం. ఈ 2 లక్ష్యాలు ప్రతి మనిషి యొక్క జీవన గమ్యాలు, ఇది క్లియర్. రెండవది, మన శరీరం ఎలా తయారైంది అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం, మరియు మన ఆత్మ, నేను ఎవరు అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం. ఇది అందరికీ క్లియర్. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. అయితే భగవద్గీతలో శ్లోకం అనుసారంగా ఏం చెప్తాడంటే భగవంతుడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సజ్జాయతే కామాత్, కామాత్ క్రోధో బిజాయతే, క్రోధోద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్తాడు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే
ఈ ఆత్మ ఏదైతే ఉందో, సోల్, మనమందరం ఎవరం చెప్పండి, శరీరమా ఆత్మనా? ఆత్మ. ఆత్మ. ఆత్మ ఇది సార్. క్లియర్ ఎనర్జీ. అయిపోయింది. ఎందుకంటే శరీరం డిఫరెన్స్ మరియు సోల్ ఎనర్జీ డిఫరెన్స్ క్లియర్ అయిపోయింది. నేను క్లియర్. శరీరాన్ని కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి, ఈ శరీరం ద్వారా సుఖ దుఃఖాలను అనుభవించేటువంటిది నేను ఒక ఎనర్జీని అనేటువంటిది స్పష్టమైపోయింది. అయితే ఇప్పుడు సాధారణంగా ఒక మనిషి, ఎవరైనా తీసుకోండి, ఒక మనిషి ప్రొద్దున ఉదయం నుండి రాత్రి వరకు దేని గురించి చింతన చేస్తూ ఉంటాడు చెప్పండి? ప్రాపంచిక విషయాల మీద చింతన చేస్తూ ఉంటాం. ఎస్, గ్రేట్. ప్రాపంచిక విషయాలు. అయితే మనం మన శరీర నిర్వహణ గురించి, డబ్బు గురించి, కుటుంబం గురించి, భవిష్యత్తు గురించి ఏదైతే ఉందో ధ్యాస అంతా కూడా, తన ధ్యాస అంతా కూడా ప్రాపంచిక విషయాలు. ఎస్, ఒకటి తన యొక్క ఆత్మ ఉంది, రెండవది ప్రపంచం ఉంది, 5 తత్వాలతో తయారైంది. ఎస్, Yes. ఇప్పుడు ఆ మనిషి ధ్యాస అంతా కూడా ప్రొద్దున ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు కేవలం ఈ ప్రాపంచిక విషయాలపైనే ధ్యాస ఉంటుంది. అయితే ఆ శ్లోకంలో Yes, ఏ sir. రహస్యం చెప్తున్నాడంటే, భగవంతుడు ఏ రహస్యం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే మనిషి ఈ ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అప్పుడు ఏమవుతుంది అంటే నెమ్మది నెమ్మదిగా ఆ విషయాలతో ఒక లోతైనటువంటి మమత్వము క్రియేట్ అవుతుంది, అటాచ్మెంట్. దేని గురించి అయితే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అది నెమ్మది నెమ్మదిగా ఆ విషయాలతో, ఆ ప్రాపంచిక విషయాలతో ఒక అటాచ్మెంట్ తయారవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంస, ధ్యానం ఏదైతే ఉందో విషయ జగత్తు గురించి ఎంతగా పెడతారో అంతగా సంగస్తేషు ఉపజాయతే, అంటే వాటితో దగ్గరగా ఉంటూ అటాచ్మెంట్ తయారైపోతుంది మానసికంగా. అప్పుడు ఏమవుతుంది, మొదట ఆలోచన అయింది, ఆలోచన చింతన అయింది, ఆ చింతన ద్వారా, ఈ చింతన ద్వారా ఒక మమత్వము ఏర్పడింది, అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ ఏమంటాడు అంటే ఆ శ్లోకంలో నెమ్మదిగా రూపం చెందుతూ అది ఒక స్ట్రాంగ్ డిజైర్గా మారిపోతుంది, ఒక బలమైన కోరికలాగా మారుతుంది. ఆ కోరిక ఏమవుతుంది అంటే తనలో తీవ్ర కోపాన్ని నిర్మాణం చేస్తుంది. ఓకే, ఆ కోపం ఏదైతే ఉందో మనిషి యొక్క మతిని చెడగొడుతుంది. ఎవరి మతి అయితే చెడిపోతుందో, అంటే బుద్ధి క్షీణిస్తుందో, వాళ్ళ జీవితము వినాశనం అవుతుంది. వినాశనం అంటే అధోగతి పాలవడం. ఈ విధమైనటువంటి ఒక సుడిగుండంలో మనిషి చిక్కుకుంటాడు. ఇది నిరంతరంగా మన సబ్కాన్షియస్లో నడుస్తూ ఉన్నటువంటి చక్రం. ఉదయం నుండి రాత్రి వరకు మనిషి అదే ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ 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 ఆ సుడిగుండంలో ఇంకా కిందకి దిగుతూ ఉంటాడన్నమాట. కిందకి దిగుతూ ఉంటాడు, ఊబిలో పడ్డవాళ్ళ కిందకి దిగుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు. అర్థమవుతుందా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి సార్. ఎస్, మనం ఏం చేస్తున్నాం, ఒక మనిషిని సాధారణంగా ప్రతి వ్యక్తిని మనం చూసుకున్నప్పుడు ఉదయం నుండి రాత్రి వరకు ఆలోచిస్తున్నాడు. దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు? ప్రాపంచిక విషయాలు, తన శరీరం నిర్వహణ గురించి, తన కుటుంబంలో ఉన్న వారి గురించి, మరియు బయట సమాజం గురించి, డబ్బు గురించి, తన సురక్ష గురించి కదా, భోజనాల గురించి, తన బిజినెస్ గురించి, తన మిత్రుల గురించి, దినమంతా ధ్యాస వీటి గురించే కదా. దినమంతా ధ్యాస వీటి గురించే నడిచినప్పుడు ఏమైపోతుంది అంటే ఆ విషయాలతో ఒక లోతైనటువంటి అటాచ్మెంట్ తయారవుతుంది, మమత్వం. ఆ మమత్వంతో కోరికలు నిర్మాణం అవుతాయి, చాలా స్ట్రాంగ్ కోరికలు, ఇంకా కావాలి, అనుభవించాలి, వాటి ద్వారా సుఖాన్ని పొందాలి అనేటువంటి ఒక డిజైర్ నిర్మాణం అవుతుంది. ఆ కోరిక కోపాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఎంత ఎక్కువగా కోరికలు ఉంటాయో అంత ఎక్కువగా కోపం కూడా ఉంటుంది. ఆ కోపం వల్ల ఏమవుతుంది, మతి స్థిమితమై, అంటే బుద్ధి క్షీణించిపోతుంది. ఏం చేయాలి, ఏం చేస్తున్నాను అనేటువంటిది ఆ విచక్షణ జ్ఞానం లోపిస్తుంది. తద్వారా ఏమైపోతుంది, ఎవరి మతి అయితే క్షీణిస్తుందో, బుద్ధి క్షీణిస్తుందో
వాళ్ళు బుద్ధి లేని వాళ్ళుగా ప్రవర్తించినప్పుడు ఏ పని చేసినా కూడా దాంట్లో ఫెయిల్యూర్ అవుతారు. ఏదైనా మనం జీవితంలో సక్సెస్ కావాలి అంటే 2 క్వాలిటీస్ మనలో ఉండాలి. ఒకటేంటి? మనం ఏం చేస్తున్నాము అనేటువంటి అండర్‌స్టాండింగ్ లెవెల్, అండర్‌స్టాండింగ్ పవర్, అర్థం చేసుకునే విధానం. రెండవది సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. అవి ఏ చోట ఉంటాయి? ఎవరి దగ్గరైతే బుద్ధి ఉంటుందో వారి దగ్గర ఉంటుంది. అయితే ప్రతిరోజు మన బుద్ధి క్షీణిస్తూ వెళ్ళినప్పుడు ఇంకా ఏమైపోతుంది? మన యొక్క ఎనర్జీ లో అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఒక చక్రంలో చిక్కుకొని ఉన్నాం. ఊబిలో. ఊబి తెలుసు కదా! మీరు ఊబిలో పడినప్పుడు ఎలాగైతే అలా కదులుతూ ఉంటే ఇంకా అలా లోనికి వెళ్తూ ఉంటారు. దాంట్లోంచి మనం బయటికి రాలేము. అదేవిధంగా మనిషి తన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది లోపట నడుస్తుంది. అతనికి తెలియదు. తన సొంత పరిచయము తెలియదు. తను ఎవరు అనేది, తన ప్రకృతి గురించి తెలియదు. ఈ సృష్టి రహస్యం ఇలా నడుస్తుంది. ఈ సృష్టి ఎలా నడుస్తుంది దాని గురించి తెలియదు. సో, ఏమైపోతుంది అంటే తనకు తెలియకుండగానే తన లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఈ చక్రం నడుస్తూ ఉంటుంది. ఎలాగైతే నడుస్తూ ఉంటుందో అలా మనిషి తన యొక్క ఆ కోరికల్లో, కోపంలో, తన మతిస్థిమితంలో కూరుకుపోతూ ఉంటాడు. దీన్ని ఈ శ్లోకంలో చాలా బాగా చెప్పడం జరిగింది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఏ విషయాల గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో వాటితో మీరు అటాచ్‌మెంట్ పెంచుకుంటారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా పెద్ద నష్టం ఏదైతే జరుగుతుందో అది ఏంటి అంటే ఈ జన్మంలో మనము ఈ జీవనమంతా కూడా దీన్నే ఆలోచిస్తూ వీటితోటే అటాచ్‌మెంట్ పెట్టుకొని జీవనం ఎప్పుడైతే పూర్తవుతుందో అంటే శరీర యాత్ర పూర్తవుతుంది. కొందరు 50, 60కే మరణిస్తారు. కొందరు 70, 80, 100 సంవత్సరాలకు మరణిస్తారు. అయితే ఎప్పుడైతే ఆ శరీరం విడిచిపెడుతున్నప్పుడు మృత్యు చెందుతున్నప్పుడు, శరీరం విడిచిపెడుతున్నప్పుడు అతని ధ్యాసంతా తన ఆత్మ పైన ఉంటుందా? ఈ ప్రాపంచిక విషయాల పైన ఉంటుందా? ప్రాపంచిక విషయాలపైన. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడు కూడా తన సెల్ఫ్ గురించి ఆలోచించలేదు. నేను ఎవరు? నా యొక్క స్వరూపం ఏంటిది? నా యొక్క లక్ష్యం ఏంటిది? అనేటువంటి విషయాల గురించి ఆలోచించలేదు. తను కేవలం ఈ ప్రాపంచిక విషయాల గురించి మాత్రమే ఆలోచించాడు. జీవితమంతా అదే ఆలోచన చేశాడు. మరియు వాటిని పొందడానికే కష్టపడ్డాడు. వాటిని సాధించడానికే కష్టపడ్డాడు. తన సమయాన్ని, తన శక్తినంతా కూడా దీనిపైన వెచ్చించాడు. ఇప్పుడు ఎవరైనా శరీరం విడిచిపెడుతున్నప్పుడు తను జీవితమంతా ఆలోచించి కష్టపడి పోగు చేసుకున్నటువంటి విషయాలు ఏవైనా తీసుకువెళ్ళగలుగుతారా వెంబడి? చెప్పండి. ఇది తీసుకెళ్ళలేం. ప్రాక్టికల్. జీనత్ గారు ఇది ప్రాక్టికల్ కదా! అవును సార్. ఎవరైనా కూడా ఏది తీసుకెళ్లరు. తను జీవితమంతా కష్టపడి సంపాదించిన బంగారం, ధనం, ప్రాపర్టీ, తనకు ఇష్టమైన పిల్లలు, కుటుంబం ఎవరిని వెంబడి తీసుకువెళ్లరు. అయితే ఆ కోరికలు అలాగే ఉంటాయి కాబట్టి, ఆ మైండ్ సెట్ అలాగే ఉంటుంది కాబట్టి, ఆ మైండ్ సెట్ ఆధారంగా మళ్ళీ ఇంకొక జర్నీ మొదలు పెడతాడు. స్పష్టమవుతుందా? ఓకే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మన యొక్క ధ్యాస మన ఆత్మ పైన ఎంత ఉంది? ఈ ప్రాపంచిక విషయాలపైన ఎంత ఉంది? చెక్ చేసుకోవాలి. ఎందుకు? ఎందుకు చెక్ చేసుకోవాలి? ఇప్పుడు ఈ ఆత్మ ఏదైతే ఉందో దీన్ని ఇంకా స్పష్టీకరణ చేసుకుందాం. మనం ఒక ప్రకాశాన్ని దూరం నుంచి చూసినప్పుడు మనకి ఒక నక్షత్రంలా కనిపిస్తుంది. ఏదైనా ప్రకాశం. దానికి దగ్గరకి వెళ్తే అది ఇంకా స్పష్టమవుతుంది. కానీ దూరంగా చూసినప్పుడు. ఇప్పుడు విమానంలో మనం కూర్చొని కింద చూసినప్పుడు సిటీని, కింద ఏవైతే లైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్టార్ లాగా, నక్షత్రం లాగా కనిపిస్తాయి. ఒక ప్రకాశాన్ని దూరం నుంచి చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఒక ప్రకాశాన్ని నక్షత్రంలా మెరుస్తుంది. అదేవిధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ అని మనం చెప్పుకుంటున్నామో, దాన్ని ఆత్మ అని, రూహ్ అని మనం చెప్పుకుంటున్నామో, ఆ ఆత్మ కూడా ఒక నక్షత్రంలాగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైపోయింది? ఈ విషయ జగత్తును, ప్రాపంచిక జగత్తును ఆలోచిస్తూ, అనుభవిస్తూ తన యొక్క బుద్ధి క్షీణించిపోతూ వచ్చింది. ఏం చెప్పాడు? ఎంతగా కోరికలు పెరిగితే
ఎంతగా కోపం పెరిగితే అంతగా మతిస్థిమితమైపోయి బుద్ధి నశిస్తుంది. అనగా ఈ జీవితంలో మన బుద్ధి క్షీణించిపోయింది. అదే మైండ్ సెట్తో మళ్ళీ ఇంకొక జర్నీ మొదలు పెట్టాం. అక్కడ కూడా ఆ జన్మలో కూడా ఏం చేస్తాడు మనిషి? వీటి గురించి ఆలోచిస్తాడు, వీటి గురించి అనుభవిస్తాడు. ఇంకా బుద్ధి క్షీణిస్తూ ఉంటుంది. ఇంకా ఎలా బుద్ధి క్షీణిస్తుందో ఇంకా అతడు చాలా కష్టాల పాలవుతాడు. ఎందుకంటే అతని లైఫ్లో ఈ 2 పవర్స్ ఉండవు. ఒకటి అండర్స్టాండింగ్ లెవెల్, ఇంకొకటి డిసిజన్ మేకింగ్ పవర్. అండర్స్టాండింగ్ పవర్, డిసిజన్ మేకింగ్ పవర్. జీవితంలో మనం ఏది సాధించాలి అన్నా, సక్సెస్ఫుల్ కావాలి అన్నా ఈ 2 క్వాలిటీస్ కావాలి. ఒకటి చెప్పండి ఏంటి? అండర్స్టాండింగ్ పవర్, ఇంకొకటి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం. డిసిజన్ మేకింగ్ పవర్. ఈ 2 క్వాలిటీస్ ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరి దగ్గర అయితే బుద్ధి ఉంటుందో మనిషి ఈ విధంగా తన పతనావస్థకి చేరుకుంటూ ఉన్నాడు. ఈ రహస్యము వేరే విధంగా స్పష్టం చేసుకుందాం. ఇది ఇక్కడి వరకు అందరికీ క్లియర్ అయిందా? సార్, మనిషి చింతన ద్వారా ప్రాపంచిక విషయాలే ఎక్కువగా చింతన చేస్తూ ఉన్నాడు అనమాట. ఆలోచిస్తూ మానసికంగా దాంతో ఎక్కువ అటాచ్మెంట్ చేసుకుంటున్నాడు. అన్ని మెటీరియల్ వరల్డ్ తోటే మనకు అటాచ్మెంట్ ఎక్కువగా పెరిగిపోయి డిజైర్స్, కోరికలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కోరికలు తీరకపోతే మనకి కోపం వస్తుంది. ఓకే, సో దాంతో మన విచక్షణ కోల్పోతున్నాం. గ్రేట్. మన నెక్స్ట్ అదే మైండ్ సెట్ ఉంటే మన నెక్స్ట్ జన్మ కూడా అదే మైండ్ సెట్ తో ఉంటున్నది. ఎస్. జీనత్ గారు చెప్పండి, ఏం అర్థం చేసుకున్నారు? సార్, నాకు అర్థమైంది ఏంటంటే మన ఆత్మకి ఎప్పుడు విముక్తి దొరుకుతుందంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఎక్కువ ఆలోచిస్తామో వాటికి ఎక్కువ అటాచ్మెంట్ అవుతాం. అవును కదా సార్. అటాచ్మెంట్ ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటే మన తర్వాత జన్మలకు కూడా మనం అట్లాగే ఉంటాము. అట్లా కాకుండా వండర్ఫుల్. ప్రాపంచిక ఇది కాకుండా మన మీద మనం పెట్టినప్పుడు అప్పుడు ఆత్మ అన్నది ప్యూరిఫై అవుతుంది. అప్పుడే ఆత్మకి విముక్తి అన్నది దొరుకుతుంది కదా సార్. అప్పుడే కదా ఎప్పుడైతే ఆత్మకు విముక్తి దొరుకుతుందో అప్పుడే మనం భగవంతుడిలో ఇది అవుతాం. విముక్తి దొరకనంత వరకు ఈ ప్రాపంచిక ఇది తోటి ఉన్నంత వరకు విముక్తి అన్నది దొరకదు. అట్లా జన్మ అంతా అట్లాగే ఉంటామని నాకు అర్థమైంది సార్. అద్భుతం, అద్భుతం, వండర్ఫుల్. చాలా బాగా అండర్స్టాండింగ్ చేసుకున్నారు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఏ విషయాలు అయితే ఉన్నాయో నాకు ఎప్పుడు ఏంటంటే నాకు ఇన్సైడ్ ట్రావెల్ చేయాలని ఉంది, కానీ ఎలా తెలియదు. శ్రద్ధ ఉండదు. శ్రద్ధ పెడతామని ట్రై చేసిన పరిస్థితులు మోస్ట్లీ సహకరించవు. ప్రపంచ అవును. విషయాలు, కుటుంబము, ఈ చుట్టూలో ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది. అవును. ఇవన్నీ నాకు అసలు ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఈ దాన్ని తెలుసుకోవడం మనం లూప్ అని చెప్పుకున్నాం కదా, అదే ఊబి కదా. దీంట్లో అవును. నుంచి బయటకు వెళ్ళ రావాలో అది మనం తెలుసుకుందాం. కానీ ఈ విషయం క్లియర్ అయిందా మనకి? క్లియర్ అయింది. ఓకే, ముందుకెళ్దామా?